సో యాక్షన్ కన్నా రియాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్షన్స్ అంటారు. అంటే మన యాక్టింగ్ ఫీల్డ్లో మనం మాట్లాడుకుంటే ఒక సీన్లో ఇద్దరు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఒకరు మాట్లాడేటప్పుడు రెండో వాడు మూడో వాడు వాడు చెప్పేది వినాలి, దానికి తగ్గ అభినయం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ మూమెంట్స్ ఇవ్వాలి. వాడి డైలాగ్ వాడు చెప్తున్నాడు, ఆ డైలాగ్ తర్వాత నా డైలాగ్ కదా నేను తర్వాత చెప్పుకుంటాను అని అనుకుంటా సీన్ పండదు. ఏమంటారు? సో దానికి సంబంధించి రియాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యాక్షన్. రియాక్షన్స్ బాగా ఇచ్చేవాళ్ళు మంచి యాక్టర్స్గా రాణించే అవకాశం ఉంటుంది. ఏం లేదు, రియాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో నన్ను విలన్ అనుకోండి, పోనీ వేరే ఎవరో నన్ను కొట్టడానికి ఇలా చెయ్యెత్తినప్పుడు ఇలా చూస్తూ ఉన్నాం కదా, ఇలా భయపడడం, ఏదో సమ్ రియాక్షన్ ఇస్తాం కదా. నువ్వు ఆ రియాక్షన్ ఇవ్వకపోతే కొట్టివాడి యాక్షన్ సక్సెస్ కాదు. ఎందుకంటే వాడు ఎంతో కోపంతో నిన్ను కొడుతున్నాడు, కొట్టినప్పుడు ఇలా ఇలా చూసావు రియాక్షన్ ఇవ్వకుండా అది ఫెయిల్ అయిపోయినట్టే, ఆ సీన్ ఫెయిల్ అయిపోయినట్టే. సో ఇక్కడ రియాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట.